మనం గార్డెనింగ్ చేయాలంటే అమ్మో చాలా ఖర్చుతో కూడిన పని. వేలు పెట్టి అన్నీ కొనుక్కొని స్టార్ట్ చేసే కంటే మనం 10 రూపాయలు ఇచ్చి బయట కొనుక్కోవడమే మంచిది అని చెప్పి ఒక్కోసారి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాము. కానీ గార్డెనింగ్ చేయాలంటే వేలే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు, మనకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు అని నేను అనుకుంటాను. ఇక మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారో తప్పకుండా కామెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక వీడియో విషయానికి వస్తే 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నది ఇది. మనము గార్డెనింగ్ చేద్దాము అని చెప్పి మడులు కట్టుకొని దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. చూస్తున్నారు కదా, లాస్ట్కు ఏమీ మొక్కలు వేసుకోకుంటే పిచ్చి మొక్కలు పడి అది విపరీతంగా పెరిగి అడ్డంగా తయారైపోయింది. ఇక సరే ఏదో ఒక చెట్టులే అని చెప్పి మేము కూడా వదిలేసాము. అదైతే విపరీతంగా అల్లుకొని చాలా ఇబ్బంది పెడుతోంది. ఎట్టకేలకు మనము ఈ మధ్య మట్టినైతే తోలించుకున్నాము ఒక ట్రాలీ వరకు. ఇంకా అది వేయించుకోవాలంటే ఫస్ట్ ఈ మొక్కనైతే కట్ చేసుకోవాలి అని చెప్పి ముందు గొడ్డలు తీసుకొని అంతా కూడా పెద్ద పెద్ద కొమ్మలన్నీ నరికేశాను. తర్వాత వేర్లతో సహా ఈ విధంగా చేస్తూ ఉన్నాను. ఇక ఖాళీ దొరికిందంటే అందులోకి ఏదో ఒక చెత్త వేస్తూ ఉంటాం కదా, ఇక్కడ కూడా జరిగింది అదే. ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా పిల్లలు అప్పుడోటి కురుకురే ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇలాగా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా ఈ గుంతలో వేయడం మొదలు పెట్టారు. ఏదైనా సరే మనం వాడితేనే, వాడకపోతే ఇక దాని పని అయితే ఇలానే అవుతుంది. దాదాపు మన బుర్ర పని కూడా అంతే. మనం సరిగా వాడలేదనుకోండి అందులో కూడా చెత్త పేరుకుపోతుంది. చెత్త అంటే ఏంటి, చెత్త ఆలోచనలో నిండిపోతుంది. కాబట్టి బుర్రను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకండి, ఎప్పుడు బిజీగా ఉండేటట్టు మంచి ఆలోచనలతో నింపుతూ ఉండండి. అప్పుడు మనలోని క్రియేటివిటీ అంతా బయటకు వస్తుంది. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఆ గుంతలో ఉన్న పిచ్చి మొక్కనైతే అంతా కూడా కట్ చేశాను. కట్ చేసి కవర్లు అన్నీ ఉంటే ఫస్ట్ అన్నీ తీసేశాను. ఎందుకంటే మనం ఇందులోకి మట్టి వేసి చెట్లను వేసుకున్నప్పుడు అవి వేర్లు లోపలికి సరిగ్గా పోవు కదా. ఇంకా ఇదంతా కూడా నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఎలాగో ఖాళీనే కదా, నాకు టైం పాస్ అవుతుంది అని చెప్పి ఈ వర్క్ను అయితే ఈరోజు స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అస్సలు పైసా ఖర్చు లేకుండా వంటింట్లో మనం పడేసే కొమ్మలతో కూడా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అవి ఏం స్టార్ట్ చేశాను, నేను ఏం హార్వెస్ట్ చేశాను అనేది కూడా వీడియోలో చూపిస్తాను. వీడియోను చివరి వరకు మిస్ కాకుండా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏ పనైనా సరే స్టార్ట్ చేసేంత వరకే, స్టార్ట్ చేస్తే మనము అందులో నుండి చాలా పాఠాలను అయితే నేర్చుకోవచ్చు. అందుకేనేమో పెద్దలు నిత్య విద్యార్థిగా ఉండాలి ప్రతి ఒక్కరు అని చెప్తూ ఉంటారు. అన్నీ కూడా తెలుసు నాకు అని కాకుండా ప్రతిరోజు మనం చుట్టూ జరిగే వాటిలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం కదా. ఏ విధంగా అయితే చీమ నుంచి క్రమశిక్షణను, రేపటి కోసం దాచుకోవడాన్ని నేర్చుకుంటామో అదేవిధంగా ప్రతి ఒక్క చిన్న క్షణాన్ని కూడా మనము ఏదో ఒకటి నేర్చుకోవడంలో మన సమయాన్ని అయితే గడుపుతూ ఉండాలి. ఇక మీతో మాట్లాడుతూ ఇక్కడ పనంతా కూడా కంప్లీట్ అయితే చేశాను. మనకు ఈ మడి అంతా కూడా ఇప్పుడు మట్టి వేసుకోవడానికైతే తయారైపోయింది. ఇక ఇప్పుడైతే మీకు పైసా ఖర్చు లేకుండా ఇంట్లో పడేసే వాటితో మనం కొమ్మలను పెట్టుకొని కూడా గార్డెనింగ్ చేయొచ్చని స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇక అవి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే గోంగూర రమ్మలు. ఇవి మనం వేర్లతో తెచ్చుకున్నప్పుడు ఆకంతా ఒలుచుకొని పప్పు పచ్చడి అవి చేసుకుంటూ ఉంటాం కదా. అలా వేర్లతో ఉన్న కొమ్మలను పడేయకుండా ఈ విధంగా భూమిలో నాటుకున్నామంటే మనకు మంచిగా ఆకులు వచ్చి గోంగూర అయితే బతికిపోతుంది. చాలా ఈజీ. తర్వాత ఇది చుక్కకూరను కూడా అంతే. మనం వేర్లతో ఎప్పుడైనా తెచ్చుకుంటే ఆ వేర్లతో సహా ఉన్న వాటి వరకు కట్ చేసి ఆ వేర్లను భూమిలో ఉంచుకున్నామంటే అది కూడా చాలా బాగా పెరుగుతుంది. తర్వాత మూడోది వచ్చేసి పొన్నగంటి కూర. ఇప్పుడు మీరు చూస్తున్నది పొన్నగంటి కూర కాడలు. ఇవి నేను కొనుక్కోలేదు, అక్కడ మార్కెట్లో వాళ్ళు ఆకు ఒలిచి అమ్ముతూ ఉంటే కాడలు పడేస్తూ ఉన్నారు. సరేలే కాడలు నాకు ఇస్తారా అంటే ఏం చేస్తావమ్మా అని అడిగారు. ఇలాగ మనం కొమ్మలు పెడితే బతుకుతాయి అని అంటే సరే అమ్మా తీసుకో అని చెప్పి ఈ కాడలను అయితే నాకు ఇచ్చేశారు. చూసారా, తెచ్చిన రోజే నాటేశాను. ఈ విధంగా నాటిన 4వ రోజుకే ఈ విధంగా చిగుర్లు అయితే వచ్చింది. ఇక ఫుల్ హ్యాపీ. పొన్నగంటి కూర హెల్త్కు చాలా మంచిది. దీన్నే పోయిన కంటి కూర అని కూడా అంటారు. దీంతో తాలింపు అవి చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ పుదీనా కొమ్మలు. ఇది నేను పచ్చడి కోసం అని చెప్పి పుదీనా తెచ్చుకున్నప్పుడు దీనికి పెద్దగా వేర్లు కూడా లేవు. ఇవి కొమ్మలు పెట్టినా కూడా మనకు చాలా బాగా బతుకుతుంది పుదీనా. ఇక పుదీనా, గోంగూర, పొన్నగంటి కూర, చుక్కకూర
ఇలాగా మనము వంటింట్లోకి ఏవైనా సరే ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు వాటికి వేర్లు ఉన్న వాటిని ఇలా నాటుకున్నామంటే చాలు. మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఏవైనా నాటుకోవచ్చు. ఇక మట్టిని తోలించుకున్నాం కదా, ఈ విధంగా హారిజాంటల్గా ఉండే కుండీలను అయితే తెచ్చుకొని ఇందులోకి పాటింగ్ మిక్స్ రెడీ చేసుకున్నాను. కొంచెం మట్టి, వేపపిండి, అదేవిధంగా కంపోస్టు, ఈ 3 కూడా మిక్స్ చేసుకొని కుండీల్లో నింపుకొని ముందు రోజే నేను విత్తనాలను తెచ్చుకున్నాను. ఏ విత్తనాలను తెచ్చుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక ఇలాగ వేసుకున్న 3వ రోజే మనకు గోంగూర అయితే మొలకలు వచ్చేసింది చూడండి. మిగతావి కూడా చిన్నగా మొలక స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే మనకు గోంగూర వచ్చింది. ఈ కుండీల్లో ఏమేమి వేశానంటే ఒక కుండీలో పాలకూర వేశాను, ఇంకో కుండీలో వచ్చేసి చుక్కకూర, ఇంకో కుండీలో గోంగూర, మిరప కూడా వేశాను. మిరప అయితే చాలా లేటుగా ఉన్నట్టుంది వచ్చేది. ఇక్కడ చూస్తున్న కొమ్మలైతే మన ఇంట్లో ఉన్న చెట్లనే కొమ్మలు కట్ చేసి ఈ విధంగా కవర్లలో కొంచెంగా మట్టిని నింపి పెట్టాను. టెస్ట్ చేస్తూ ఉన్నాను ఎలా వస్తాయి అని చెప్పి. కొమ్మలు పెడితే ఏ చెట్లు బతుకుతాయి అని ఈ విధంగా నేర్చుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా, మనం ఏదైనా పనిలోకి దిగితేనే మనకు అందులో ఉండేవన్నీ కూడా అర్థమవుతాయి అని చెప్పి ఒక్కో రోజు ఒక్కొక్కటి నేర్చుకుంటామన్నమాట. మట్టి తోలించుకున్నాం కదా, ఇక ఇవైతే విత్తనాలు తెచ్చుకున్నాను. మొన్న బజారుకు వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ నంద్యాలలో బస్టాండ్ దగ్గర సీడ్స్ షాపుల్లో అయితే ఈ విధంగా విత్తనాలు అయితే దొరుకుతాయి. ఎవరికైనా తెలీదు అని చెప్పి చెప్తున్నాను, తెలిసిన వాళ్లకు ఓకే. ఇక ఏమేమి విత్తనాలు తెచ్చుకున్నానంటే చుక్కకూర, గోంగూర, తోటకూర, సొరకాయ, చిల్లి, ఈ విధంగా విత్తనాలను తెచ్చుకున్నాను. మరి అవి నాటుకోవడానికి మనకు కుండీలు కావాలి కదా, ఇక కుండీలను కూడా ఈ విధంగా హారిజాంటల్గా ఉండే కుండీలను అయితే తెచ్చుకున్నాను. ఇంకా తక్కువగానే తెచ్చుకున్నాను కుండీలు, ఎందుకంటే ఇంట్లో పాత డబ్బాలు అవి ఉంటాయి కదా, హైడెక్సెల్ ఇలాంటి 5 లీటర్స్ బాక్సెస్ వచ్చాయి, చాలా ఉన్నాయి. ఇక వాటన్నిటిని కట్ చేసి వాడుకోవచ్చు కుండీల్లాగా అని చెప్పి ఇవి ఫస్ట్ ఆకుకూరల కోసం అని చెప్పి ఇలాగ హారిజాంటల్గా ఉండేవైతే తీసుకొని వచ్చాను. వీటికైతే ఏం హోల్స్ ఇవ్వలేదు, ఇక మనమే పెట్టుకోవాలి. చిన్న కడ్డీని అయితే కాల్చి ఇక్కడ హోల్స్కు కొన్ని స్పాట్స్ అయితే ఇచ్చారు. ఆ ప్లేసుల్లో అయితే ఈ విధంగా ఫస్ట్ దీనికి హోల్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇక మనకు చెట్టు అనేది బాగా పెరగాలంటే తప్పకుండా పైనుంచి పోసిన నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి, లేదంటే వేర్లు అనేది కుళ్ళిపోయి మనకు చెట్టు ఎక్కువ రోజులు బతకదు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్లకు యూజ్ అవుతుందని ఇంకోసారి చెప్పానంతే. నెక్స్ట్ ఇలాగ హోల్స్ పెట్టేసుకొని అన్నీ కూడా మట్టిని నింపి సీడింగ్స్ అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇవైతే మ్యాంగో సీడ్స్. ఇవి మా వారు ఆఫీస్లో ఎవరో ఫ్రూట్స్ ఇచ్చారంట, అవి చాలా స్వీట్గా ఉన్నాయంట, ఆయనకు చాలా నచ్చాయి. సరే వాటిని బాగా వాష్ చేసి ఎండబెట్టుకున్నాను. ఎండబెట్టి వీటిని ఎలా నాటాలి అని చెప్పి కొన్ని వీడియోస్ అయితే చూశాను. ఇక వాటిల్లో అయితే ఇలా కట్ చేసి లోపల ఉన్న విత్తును తీసి నాటితే తొందరగా మొలకొస్తుందని చూశాను ఒక వీడియోలో. సరే 2 ప్రయోగం ఎందుకు చేయాలా అని చెప్పి రెండిట్లో ఒక్కదానికి ఈ విధంగా అయితే కట్ చేసి లోపల ఉన్న సీడ్ను తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. చాలా గట్టిగా ఉంది, ఎట్లో ప్రయత్నించి ఇంతకీ సీడ్ని అయితే బయటికి తీశాను. తీసి పైన ఉన్న పొట్టునంతా కూడా తీసేయాలి. తీసేసి ఒక టిష్యూకి తడి చేసి పెట్టుకొని దాంట్లో ఈ విత్తనాన్ని పెట్టి చుట్టి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మొలకొచ్చే వరకు వెయిట్ చేయాలి అని వీడియో అయితే చూశాను. మరి చేస్తూ ఉన్నాను, సక్సెస్ అవుతుందా ఫట్ అవుతుందా ఇంకా చూడాలి. మొన్నక వీడియో అయితే రిలీజ్ చేశాను కదా మన ఛానల్లో, ఈ తీగ ఏంటి అయి చెప్పండి అని చెప్పి. ఇక అదైతే పెరిగి పెద్దదైపోయింది. కొంతమంది దాంట్లో కామెంట్ చేశారు చిన్న బుడమ అని, కొంతమంది గుమ్మడి అని. ఎట్టకేలకు ఇది వచ్చేసి చప్పబుడమ, అదేనండి సాంబార్ దోశ అని కూడా అంటారు. మీ ఊర్లలో ఏం పిలుస్తారో తప్పకుండా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఏదో చిన్నగా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా చెట్లను పెంచడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ జాబ్ రీత్యా సరిగ్గా టైం దొరకక వదిలేశాను. మళ్ళీ ఇప్పుడు నా చేతిలో టైం అనేది చాలా ఉంది, అందుకనే మళ్ళీ దీంట్లోకి దిగాలి అని అనుకున్నాను. ఎలాగైతేనే ఫస్ట్ ఎంకరేజ్మెంట్గా మనకు ఈ బుడం అయితే హెల్ప్ చేసింది. ఏదైనా సరే మన చేత్తో పండించుకున్న తర్వాత వాటిని హార్వెస్ట్ చేసేటప్పుడు ఉండే సంతోషం మాటల్లో చెప్పలేనిది. అది స్వంతంగా అనుభవిస్తే తప్ప మనము ఆ ఫీలింగ్ అనేది చెప్పడానికి వీలు కాదు. ఎంత సంతోషమైందో ఈ చిన్ని హార్వెస్ట్ చేస్తే. ఈ తీగ పెట్టకంటే ముందు అదే ప్లేస్లో కాకర తీగ ఉండేది.
అదైతే మేము అసలు విత్తనాలే వేయలేదు, అదంతకదే పడిన మొక్క. కానీ ఒక్కో కాకరకాయ మాత్రం సైజు చాలా పెద్దగా వచ్చేది. కాకరకాయలు అయితే విపరీతంగా కాసి మా వారి ఆఫీస్లో ఇంటి పక్కన వాళ్లకు ఈ విధంగా అయితే పంచడం అయితే జరిగింది. మనం ఎంతో ఇష్టపడి వేసుకున్న మొక్కలైతే ఒక్కోసారి బతకకుండా ఉంటాయి. కానీ అసలు మనం అనుకోకుండా అసలు వెయ్యకుండానే మొలిచిన మొక్కలు ఇలాగైతే కాయలను ఇస్తుంది. అలాగా ఫ్రీగా పెట్టిన వాటిల్లో అయితే ఈ గోంగూర అయితే సక్సెస్ సాధించామండి. గోంగూర అయితే విపరీతంగా పెరిగింది, చాలా బాగా వచ్చింది హార్వెస్ట్ కూడా. మనకు ఒక పూటకు ఒక 2-3 ఉండే మనుషులకైతే ఈ గోంగూర బాగా సరిపోతుంది, పప్పుకు కానీ పచ్చడికి కానీ. మీరు కూడా ఎవరైనా గార్డెనింగ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా రేపు అని వాయిదా వేయకుండా ఈరోజే స్టార్ట్ చేయండి. మరీ కేజీలు హార్వెస్ట్ చేస్తామని కాదు, మన చేత్తో పండించుకున్నది అది ఒక్క కాయ అయినా సరే మనకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అదే కాకుండా బయట పండించే పంటలకు ఎంత విపరీతంగా పెస్టిసైడ్స్ అవి కొడుతున్నారో ఇక తెలియంది ఏముంది, అవి తినే కదా మన ఆరోగ్యాలు ఇలా ఉండేది. మనమైతే ఇంట్లో ఎలాంటి రసాయనాలను వేయకోకుండా ఇలా ఆర్గానిక్గా పెంచుకోవచ్చు. ఇదండి మన చిన్నపాటి గార్డెనింగ్ వీడియో. అలానే నేను కొన్ని పెట్టి సక్సెస్ అయిన కొమ్మల విషయాలు, అంతేకాదు చిన్నగా స్టార్ట్ చేస్తున్న గార్డెనింగ్కి మట్టి అది తోలుకున్నాను. ఇవన్నీ కూడా మీతో ఎందుకో షేర్ చేసుకోవాలి అనిపించింది. షేర్ చేసుకొని అప్పుడప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో అయితే గార్డెనింగ్ వీడియోస్ కూడా పెడదాము అనుకుంటున్నాను. దీనికి మీరేమంటారో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. వర్షాకాలం అయితే చాలా బాగా స్టార్ట్ అయింది. ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇదే అన్నమాట కరెక్ట్ సీజను. లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో ఉన్న కొన్ని పూల చెట్ల వీడియోలు అయితే చూపిస్తాను. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చాలామంది అక్క మీరు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు కానీ మాకు నోటిఫికేషన్ రాలేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అదే ప్లేస్లోనే ఒక చిన్న గంట సింబల్ అయితే ఉంటుందండి. ఆ గంట సింబల్ని ప్రెస్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ ఉంచుకున్నారంటే మనం పోస్ట్ చేసిన ప్రతి వీడియో లింక్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇవన్నీ లాస్ట్ ఇయర్ వర్షాకాలం మన ఇంట్లో ఉన్న చెట్లు అయితే చూపిస్తూ ఉన్నానండి. ఇవి నాటిన కొద్ది రోజులకే నేను జాబ్లో జాయిన్ కావడము, ఇక వాటినైతే సరిగా పట్టించుకోకపోవడము. ఎందుకంటే నా డ్యూటీ టైమింగ్స్ మార్నింగ్ 8:15 టు ఈవినింగ్ 6:30, 7 కూడా అలా అవుతూ ఉండేది. ఇక వచ్చి మనం ఏం పని చేయాలి అన్నా కూడా అక్కడే మనకు చాలా టైర్డ్ అయిపోతుంది. ఇక వీటిని సరిగ్గా పట్టించుకోకపోవడంతో చాలా మొక్కలైతే చనిపోయాయండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం టైం దొరకడంతో మళ్ళీ మొక్కలు పెట్టాలి అనే ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ వచ్చి ఈ విధంగా అయితే మట్టిని తోలించుకొని చిన్నగా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అదే మీతో ఈరోజు వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇంకా కొన్ని మొక్కలు కొనుక్కొని వచ్చుకోవాలండి. ఇక ఏమేం కొన్నాను అనేది ముందు వీడియోలు అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు, బాయ్.